వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్. ఈరోజు అయితే చిన్నపిల్లలది పొట్లంగా ఉంటుంది కదా, ఫుల్ లంగా, అదైతే చూపిస్తున్నాను. పైలంగా దీనికి వచ్చేసి లోపలికైతే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తము ఫస్ట్ నుంచి చివరి దాకా తీసుకొని మధ్యలోకి ఒక డాట్ అనేది, ఒక కట్ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఫిల్స్ పెట్టుకునేటప్పుడు సమానంగా రావడం కోసం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక కట్ అనేది ఇచ్చాను మధ్యలోకి అనమాట. మధ్యలోకి ఇచ్చి ఒక కట్ అనేది ఇచ్చి ఇంతవరకు సేమ్ మనం నడుము ఎంత ఉంటుందో అంత సమానంగా వచ్చేటట్టు చూసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఒకే లెవెల్లో వస్తాయి అన్నమాట. నడుము వచ్చేసి 17.5 ఉంది, అంటే 18 ఇంచులు పెట్టాలి. హాఫ్ ఇంచ్ ఖర్చులో పోతుంది కాబట్టి ఇప్పుడు ఆ 17.5 ఇంచెస్ మొత్తం, అంటే మొత్తం నడుము వచ్చేసి 35 ఇంచులు అనమాట. 35 ఇంచుల్లో 17.5 రావాలి. అప్పుడు 18 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులో పోవాలి కాబట్టి ఇప్పుడు 17.5 ఇంచెస్ మనకి సగానికి మధ్యలోకి రావాలన్నమాట. ఇప్పుడైతే 1.5 ఇంచెస్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మొత్తం ఒకే లెవెల్లో వస్తాయి అన్నమాట, సమానంగా. ఫస్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఈ 1.5 ఇంచెస్ నుంచి లోపలికి ఫోల్డింగ్ చేయాలన్నమాట. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా. ఇలా లోపలికి వేసి అప్పుడు ఒక స్టిచ్చింగ్ వేయాలి. సేమ్ అలాగే ఇంకొకటి 1.5 ఇంచెస్ అలా మొత్తము ఇలా 1.5 ఇంచెస్ ఒకే లెవెల్లో వస్తాయి అన్నమాట, సమానంగా ఫ్రిల్స్ అనేవి. ఇంకా అక్కడి నుంచి పట్టుకొని లోపలికి పెట్టాలి. చూడండి, క్లాత్ సగం లోపలికి పోతుంది. సేమ్ మొత్తం అలాగే 1.5 ఇంచెస్ అలా ఒక మార్కర్ పెట్టుకోవాలి. ఇంకా అక్కడి నుంచి అక్కడ క్లాత్ పట్టుకొని లోపలికి పెట్టాలన్నమాట. ఈ ఫ్రిల్స్ మధ్యలోకి వస్తుంది క్లాత్. చూడండి, ఈ ఫ్రిల్స్ మధ్యలోకి వస్తుంది. అలా మొత్తం అలాగే ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి, మొత్తం ఫ్రిల్స్ అయితే అయిపోయినాయి అనమాట. సగానికి కరెక్ట్గా 18 ఇంచెస్ వచ్చేటట్టు మార్క్ చేశాను. కట్ అనేది పెట్టాం కదా, కరెక్ట్గా అక్కడికి ఇదిగోండి 18 ఇంచెస్ అయితే వచ్చేసినాయి అనమాట. చూడండి, అందుకని మధ్యలో మార్కర్ పెట్టుకుంటే కరెక్ట్గా ఆ ఫ్రిల్స్ అనేవి మధ్యలోకి వస్తాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి మిగతాయి ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. మొత్తము ఇదిగోండి 36 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. కరెక్ట్గా సరిపోతుంది నడుముకి. ఇప్పుడు పైన నడుము పట్టి అనేది వేద్దాము. చూడండి, ఈ ఫ్రిల్స్ అనేవి మనము ఐరన్ చేస్తే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. మనం ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కుట్టాం కదా, ఇక్కడ ఇలాగే సేమ్ ఇదే లెవెల్లో ఇలా మడత పెట్టుకొని ఇలా బార్క్ అనేది స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఒక కుట్టు లూజ్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా నీట్గా వస్తాయి. ఐరన్ చేస్తే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. రెడీమేడ్ స్టైల్లో ఎలా అయితే వస్తాయో కుచ్చుళ్ళు అలాగే ఉంటాయి అన్నమాట. దీన్ని అయితే ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ బాక్స్ తీసుకొని ఇలా ఐరన్ చేస్తున్నాను నీట్గా. మనకి రెడీమేడ్ స్టైల్లో వస్తాయి అన్నమాట ఫ్రిల్స్. ఇలా ఒక్కసారి ఇలా ఐరన్ చేసామంటే ఎన్నిసార్లు ఉతుకుబడినా కానీ ఇంకా అలాగే ఫ్రిల్స్ అనేవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. డైరెక్ట్గా క్లాత్తో ఇలా ఐరన్ అనేది చేసుకోవచ్చు, కానీ ఒక వైట్ పేపర్తో అయితే నీట్గా ఉంటుంది. క్లాత్ ఏమి కాదని అనేసి అలా చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. రెడీమేడ్గా మనం కొనుక్కుంటే ఎలా వస్తాయో ఫ్రిల్స్ ఇంకా అలాగే ఉండిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా నీట్గా వస్తాయి. అలా మొత్తం అలా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం కొంచెం అలా జరుపుకుంటూ ఫ్రిల్స్ అనేవి ఇలా నీట్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటూ ఇప్పుడైతే
మళ్ళీ పేపర్ మీద పెట్టేసి అలా మొత్తం ఇలా ఐరన్ చేసుకోవాలి. చూడండి చాలా నీట్గా వస్తున్నాయి. అలా రెడీమేడ్ స్టైల్లో బాగా నీట్గా ఉంటాయి అన్నమాట. అలాగే మొత్తం ఐరన్ చేసుకోవాలి. ఇలా కనుక ఐరన్ చేస్తే ఎన్నిసార్లు మనం వాష్ చేసినా కానీ ఇలాగే నీట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎన్నిసార్లు వాష్ చేసినా బాగా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇలా ఐరన్ చేసుకొని మనం కుట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. లైనింగ్ ఇలా పెట్టి ఇలాగైతే అటాచ్ చేయాలి. ఇలాగే మొత్తం ఫ్రిల్స్ పోస్తున్నాయి కదా, ఆల్రెడీ నేను ఫ్రిల్స్ పెట్టేశాను. అది మొత్తం ఈ రెండింటిని కలుపుకుంటూ అటాచ్ చేయాలన్నమాట. నడుం పట్టి వేయడానికి ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. చేసి దీని మీద ఇలా పెట్టేసి ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఫస్ట్ ఒరిజినల్ సైడు ఇలా ఉంచాలన్నమాట. రాంగ్ సైడ్ నుంచి క్లాత్ అనేది పెట్టుకోవాలి నడుం పట్టి వేయడానికి. నడుం దగ్గర క్లాత్ వేయడానికి చూడండి, ఇది రాంగ్ సైడు క్లాత్ ఇలా పెట్టాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టాలన్నమాట. ఈ స్టిచ్చింగ్ వేసిన తర్వాత అప్పుడు ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్చింగ్ వేయాలి. ఇప్పుడైతే ఇలా అంటించాలి. ఇలాగే మొత్తం స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట. మొత్తం నడుము పట్టి ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి, ఇది అనేది ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత దీని మీద ఇలా అనేది వేయాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్తో కుట్టు వేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇట్లా దీని మీద ఈ క్లాత్ పెట్టి నడుము పట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇలాగే మొత్తం కుట్టుకుంటూ రావాలి నీట్గా. ఈ రెండిటికి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఈ రెండింటిని అంటించాలన్నమాట. లేకపోతే ఈ పోగులు అనేవి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఫస్ట్ అనేది ఇలా అంటిస్తున్నాను. ఇదిగోండి లాస్ట్ ఫైనల్గా ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసి ఫైనల్గా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రఫ్ కొట్టాలి. చూడండి ఇదైతే డబుల్ మడతేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. ఇప్పుడు ఇది అనేది లోపలికి పెట్టాలి. లోపలికి పెట్టి ఈ లైనింగ్ ఇలా బయట వైపు పెట్టేసి ఇలా లైనింగ్ మొత్తాన్ని ఇలా కుట్టాలన్నమాట. ఇప్పుడైతే లైనింగ్ని కూడా అంటించేసాను కదా, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. లంగా అయితే ఫినిష్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫైనల్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది.